ఈరోజు వీడియోలో మనం పాటించాల్సిన ట్రాఫిక్ నియమాల గురించి మాట్లాడుకుందాం. రోడ్డుపై ప్రతి ఒక్కరికి సురక్షిత ప్రయాణం ఎంతో అవసరం. కానీ అనేక మంది ఈ రూల్స్ గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ వీడియోలో మీకు సరళంగా, ప్రాక్టికల్గా వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన రోడ్డు నియమాలు వివరంగా చెప్పుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి మరియు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయడం, సో మీరు మా ఎక్సైటింగ్ వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్ని పాటించండి. ట్రాఫిక్ లైట్స్, రోడ్ సైన్స్ మనకు ఒక దిశను చూపుతాయి. ఎక్కడ ఆగాలో, ఎప్పుడు ముందుకు సాగాలో, యూటర్న్ తీసుకోవచ్చా లేదా అనే విషయాలు ఇవి చెప్తాయి. ఇవి పాటించకపోతే ప్రమాదాలు కలగడం ఖాయం. ట్రాఫిక్ పోలీసులు లేని చోట కూడా మన బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అలాగే వేగ పరిమితులు కూడా పాటించండి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఊళ్ళో 30 to 40 కిలోమీటర్స్, హైవేలో 80 to 100 కిలోమీటర్స్ వరకు ఉండవచ్చు. అతివేగం వల్ల మీరు కంట్రోల్ కోల్పోయే అవకాశం ఉంటుంది. మీ సేఫ్టీ కోసం వేగాన్ని నియంత్రించండి. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకండి. ఫోన్ వల్ల మన దృష్టి చెదిరిపోతుంది. 1 సెకండ్లోనే ప్రమాదం జరిగిపోతుంది. అత్యవసరమైతే వాహనాన్ని పక్కన పెట్టి మాట్లాడండి. సురక్షితమైన దూరం పాటించండి. మీ ముందున్న వాహనానికి కనీసం 60 అడుగుల పైన దూరం పాటించండి. ఏమైనా సమస్య జరిగితే బ్రేక్ వేయడానికి టైం వస్తుంది. ఇది ముఖ్యంగా వర్షం లేదా పొగమంచు ఉన్నప్పుడు మరింత అవసరం. సిగ్నల్ ఇవ్వడం మర్చిపోకండి. మలుపు తిప్పేటప్పుడు సిగ్నల్ ఇవ్వడం చాలా అవసరం. ఇది వెనక ఉన్న వాహనదారులకు సూచనగా ఉంటుంది. ప్రమాదాలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. వెనుక చూసి డ్రైవ్ చేయడం అలవాటు చేసుకోండి. సైడ్ మిర్రర్లను చూసుకుంటూ డ్రైవ్ చేయండి. వెనుక ఉన్న వాహనాల స్థితి తెలుసుకోవడం వల్ల అవాంఛిత ప్రమాదాలు తప్పించవచ్చు. వాహనంలో లోపాలు ఉన్నాయా చెక్ చేయండి. వాహనం స్టార్ట్ చేసే ముందు బ్రేకులు, హెడ్ లైట్స్, టైర్లు అన్నీ బాగున్నాయా చూసుకోండి. రోడ్డు మధ్యలో బ్రేక్ డౌన్ అయితే అది మీకు, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోండి. బైక్ లేదా స్కూటర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరిస్తే తల గాయాల నుండి రక్షణ పొందుతాం. కారులో సీట్ బెల్ట్ పెట్టకపోతే చిన్న యాక్సిడెంట్ కూడా ప్రాణాంతకం అవుతుంది. ఇవి మీ ప్రాణాలు కాపాడతాయి. మద్యం సేవించి వాహనం నడపకండి. అలా చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, ప్రమాదకరమైన పని కూడా. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మీరు, మీ కుటుంబం, ఇతరుల జీవితం ప్రమాదంలో పడుతుంది. ఇతరులకు దారి ఇవ్వడం నేర్చుకోండి. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు వారు క్షేమంగా వెళ్లేలా చూసుకోవాలి. అలాగే పెద్ద వాహనాల వద్ద దూరంగా ఉండాలి. రాత్రి వేళ డ్రైవ్ చేస్తూ డిప్పర్ లైట్లను వాడుతూ ఉండాలి. ఇవి పాటించడం వల్ల మీరు మాత్రమే కాకుండా ఇతర ప్రయాణికుల ప్రాణాలు కూడా కాపాడతారు. రోడ్డుపై మనం ఒకరిని గౌరవించకపోతే అది మనకే సమస్యగా మారుతుంది. కాబట్టి ఈ రోడ్ రూల్స్ ను గుర్తుంచుకోండి, పాటించండి, జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద ప్రతి ప్రయాణం సురక్షితంగా సాగాలని మనం ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని తెలుసుకోవాలంటే రేణుకా కాకినాడ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.